శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి యోగించే దశలు ఏమిటి, ఆ దశలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి శుభాన్ని యోగాన్ని ఇచ్చే దశలు కుజుడు, అలాగే గురువు, అలాగే మరి సూర్యచంద్రులు, వీటితో పాటుగా కేతుగ్రహం. ఈ 5 గ్రహాలు ఈ జాతకులకి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగిలిన 4 గ్రహాలు రాహు, శని ఒకే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక బుధ, శుక్రుడు, ఈ 4 గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు. ఈ 5 గ్రహాలు శుభాన్నిచ్చే గ్రహాలు. మరి ముందుగా లగ్నాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు పూర్ణ శుభుడైతే కాదు, చాలా వరకు షష్టాధిపత్యం మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల శిక్షించే ప్లానెట్గానే ఉంటాడు. జాతకుడు చాలా జాగ్రత్తగా, నిజాయితీగా, క్రమశిక్షణగా, ధైర్యంగా వెళ్ళినప్పుడు మంచి సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కారణం అవుతుంటాడు, అటు ఈ దొంగలు అంటే పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడు కూడా ఉంటారు, ఆ దొంగలకు కూడా కుజుడే కారణం అవుతుంటాడు. ఎవరికైనా ధైర్యం అయితే ఉండాలి. అయితే నిజాయితీగా న్యాయ మార్గంలో వెళ్ళేవారికి, ఈ వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్లుగా, అలాగే సర్జన్లుగా, డాక్టర్లు కావాలన్నా కూడా వృశ్చిక లగ్నం బలంగా ఉండాలి. అలాగే యూనిఫారం వేసుకొని దేశాన్ని రక్షిస్తున్నటువంటి మిలిటరీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ దేశ రక్షణకు సంబంధించిన వాళ్ళు ఈ కుజగ్రహ దశలో ఈ లగ్నంలో జన్మించిన వారు సునాయాసంగా ఆ వృత్తిలో ప్రవేశించగలరు. ఇక గొప్ప సివిల్ సర్వీస్ కానీ, కలెక్టర్లు కానీ, ఐపీఎస్లు కానీ వెళ్ళాలన్నా కూడా, అంటే వీళ్ళకి రవి దశమాధిపతి అవుతున్నాడు, అలాగే 6వ స్థానంలో ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల ఈ వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం వారు పొందినంత సులభంగా ప్రభుత్వ ఉద్యోగం అన్నది మిగతా వాళ్ళు పొందొచ్చు, కానీ వీళ్ళు చాలా ఈజీగా పొందుతారు. పైపెచ్చు వీళ్ళు ఏ రకంగా సరే గవర్నమెంట్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కుజ మహాదశ వీళ్ళ యొక్క జీవితంలో, ముఖ్యంగా ఈ పరీక్షల టైంలో ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ టైంలో ఈ యొక్క కుజ మహాదశ వస్తే మాత్రం వాళ్ళు 100% ఇటువంటి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత రవి మహాదశ. రవి కూడా వీళ్ళకి దశమాధిపతి అంటేనే వృత్తి సంబంధించింది, రవి అంటేనే ప్రభుత్వం. అందువలన రవి మహాదశ జరుగుతున్నా కూడా వీళ్ళు మరి ఈ విధంగా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేసినప్పుడు, ముఖ్యంగా సివిల్స్ లాంటిది, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడిసిన్, సో ఒకటనే ఉంది, ఏదైనా ఒక ముద్రణ అధికారం కలిగి ఉంటుంది. ఒక సంతకం పెడితే ఏ పని అవుతుందో అటువంటి ఉద్యోగం రవి మహాదశలో కూడా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా 6 సంవత్సరాలే కాబట్టి ఆ జాగ్రత్తగా ఆ దశ నడిచే టైంలో మరి అటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల అందులో ప్రవేశించవచ్చు. లేదా ఆ టైంలో కొంతమంది ఏంటంటే ఈ పాలిటిక్స్లో ప్రవేశించడం కానీ, ఈ గవర్నమెంట్ సంబంధించిన వర్క్ల్లో ప్రవేశించడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా ఈ రవి దశ 6 సంవత్సరాలు వీళ్ళకి యోగిస్తుంది. అయితే ఒక విధంగా కుజుడి కన్నా రవి వీళ్ళకి చాలా బాగా యోగించే గ్రహం. ఈ 2 అయిపోయిన తర్వాత మరి గురుగ్రహం. గురువు కూడా వీళ్ళకి ధన పంచమాధిపతి అవడం వల్ల ఒక విధంగా పూర్వపుణ్యం, అలాగే కుటుంబం. సరే, ఈ కుజుడు అంటే వృశ్చిక రాశి వారికి అసలు గవర్నమెంట్ సర్వీస్ అనుకున్నాం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుందాం, కానీ ఏ స్థాయి, చిన్న స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా యూనిఫారం పోలీస్ డిపార్ట్మెంటే. కానీ వారు హోదా నిర్ణయించేది జూపిటర్ అన్నమాట. అంటే పంచమం అన్నది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ చెప్తుంది, 2వ స్థానం అన్నది వాళ్ళు తీసుకున్న జీతం చెప్తూ ఉంటుంది. ఏదైనా అర్హత కూడా జీతాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నది, ఎంత జీతం తీసుకుంటారు,
ఎంత సమర్థవంతంగా ఉంటారో అన్నది గురు మహాదశలో రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి టైంలో అంటే చదువుకునే టైంలో ఈ గురు మహాదశ వస్తే వాళ్ళు చాలా చక్కగా విద్య కంప్లీట్ చేసి ఇమీడియట్గా దాని తర్వాత వచ్చే శని మహాదశలోనే ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. అంటే అది యోగిస్తుందని కాదు, ఈ గురువే జాతకుడిని ఒక సెటరేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పటిదాకా అంటే సాధారణంగా ఉదాహరణకి ఈ వృశ్చిక లగ్నమే తీసుకుందాం. వాళ్ళు ఏదో చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రాల్లో జన్మించి ఉంటే వాళ్ళకు ఒక 5-6 సంవత్సరాలు అటు ఇటుగా కుజ మహాదశ నడిచి ఎంబటినే రాహు వస్తాడు. 18 సంవత్సరాలు కాబట్టి రాహు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నడిపిస్తాడు. వాళ్ళ స్థాయిని బట్టి తీసుకెళ్తే చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, లేదా అటర్ ఫ్లాప్ చేసేస్తుంటాడు. కానీ ఇమీడియట్గా వచ్చినటువంటి గురువు అప్పటిదాకా ఉన్నటువంటి గురుమహాదశలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించి జాతకుడిని స్థిరపెట్టడం జరుగుతుంది. ఇక అక్కడ నుంచి జాతకుడు లైట్లో పడతాడు. దాని తర్వాత వచ్చే శని మహాదశ ఇంకన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి అన్నమాట. అంటే సాధారణంగా ఎవరికన్నా ఈ వృశ్చిక లగ్నం వారికి దశలను బట్టి గురు మహాదశ ముందు దాని తర్వాత అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఏదైనా అటు సంతానాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది, అటు ధనాన్ని ఇస్తుంది. మొత్తం మీద గురు మహాదశ అన్నది చాలా బాగా యోగించే దశ వీళ్ళకి. సో మొత్తం మీద ఈ 4 దశలు ఎంతకాలం ఉంటాయి వీళ్ళకి? ఇంచుమించుగా అవి 6, 7, 10, 23 సంవత్సరాలు, ఇది 16, 39 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అందుకనే చాలా వరకు వీళ్ళ అదృష్టం అంతా కూడా ముందుగా ఈ దశలు వచ్చినప్పుడు జీవితంలో ఎర్లీగా సెటిల్ అయిపోతుంటారు. ఇంచుమించుగా 22కి 23కి కూడా చాలామంది ఈ వృశ్చిక లగ్నం వారు జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వాళ్ళ యొక్క అభివృద్ధి 45, 50 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుద్ది. వీళ్ళు ఎక్కువగా బిగినింగ్లో ఒక ఉద్యోగం చేయడం జరుగుతుంది, దాని తర్వాత వేరే దాంట్లోకి మారుతూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా ఈ మిలిటరీ సర్వీస్లో చేరిన వాళ్ళు ఓ 35, 40 ఇయర్స్ దాకా అక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ సివిల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు డిపార్ట్మెంట్లు మారచ్చు, ఉద్యోగాలు కూడా మారచ్చు. మొత్తం మీద ఏంటంటే వీళ్ళ జీవితం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. జీవితంలో ఒక నిమిషం కూడా, ఒక సంవత్సరం, ఒక నెల కూడా ఖాళీగా ఉన్నాక ఇష్టపడరు అన్నమాట. అందువల్ల ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందుగానే అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ ఉద్యోగం మారవలసి ఉంటే ముందుగా చూసుకొని మానేస్తుంటారు. చాలా ప్లాన్డ్గా జీవితంలో ముందుకు వెళ్ళే రాశుల్లో లగ్నాల్లో వృశ్చిక లగ్నం. అయితే సహజ రాశి చక్రంలో ఇది అష్టమ రాశి అవ్వటం వల్ల ఎక్కువగా పూర్వజన్మ కర్మలను బట్టి కొన్ని అనుకోని ఇబ్బందులు వీళ్ళ జీవితంలో ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి కామన్గా వాటిని అధిగమిస్తూనే వీళ్ళ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి యోగించే దశలు. అయితే బాగా ఇబ్బంది పెట్టే దశలు ఈ రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా శని మహాదశ, బుధ మహాదశ, శుక్ర మహాదశ, రాహు మహాదశ. ఈ 4 మహాదశలు ఎప్పుడు వచ్చినా సరే జాతకుడు ఆ ఉన్న గ్రహాల స్థితిని బట్టి, తన యొక్క స్థితిని బట్టి చాలా వరకు నష్టాలని, ఇబ్బందుల్ని చేయడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు మీరు ఎంత ఐపీఎస్కి ఐఏఎస్ ట్రై అయినా చివరికి ఏ గ్రూప్ 4 గ్రూప్ 1 గ్రూప్ 2లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి తీసుకెళ్తాడు అన్నమాట, పైకి తీసుకెళ్తాడు తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం వీళ్ళకి శని మహాదశ జరిగినప్పుడు రాదు. ఇంకా శుక్ర మహాదశ, సప్తమ వ్యయాధిపతిగా శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఈ యొక్క చదువుని, ఉద్యోగాన్ని వీటిని పక్కన పెట్టి భార్య, పిల్లలు, జీవితంలో సంపాదన, సుఖపడటం వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బుధుడు అష్టమాధిపతిగా అప్పుడు దాకా ఉద్యోగం చేస్తున్నవాడు ఏదో వ్యాపారం అన్న మొదలెట్టి మొత్తం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి రవి, కుజ మహాదశలు మంచి అయితే అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే మనకి రవి మహాదశ, దాని తర్వాత గురు మహాదశ. అందుకనే వీళ్ళు ప్రతినిత్యం సూర్య భగవానుని సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆదివారం నియమంగా ఉండాలి. పెద్దల్ని, తండ్రి గారిని సమానంగా గౌరవిస్తూ ఉండాలి. వివాహం అయిన తర్వాత కూడా పేరెంట్స్ని పోషించే బాధ్యత తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి పూర్వజన్మ ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారి జీవితంలో ప్రారంభంలో కష్టపడినా
చాలా వరకు చివరి జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. వారు గత జన్మ కర్మలు ఈ జన్మలో తీర్చుకున్న తర్వాత జీవితంలో సుఖంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.